హలో ఫురీస్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోకమాలై. ఈ రెసిపీ నాచోస్తో ఇంకా బరీచోస్తో చాలా బాగుంటుంది. అండ్ దాన్ని ఎలా మనం ఇంట్లో చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. దీనికోసం ఒక పెద్ద అవకాడో తీసుకోవాలి, అది కూడా బాగా పండిన అవకాడో అయి ఉండాలి. ముందుగా దీన్ని సగానికి కట్ చేయండి. అవకాడోని సగానికి కట్ చేయడానికి ఇదిగో ఈ విధంగా రౌండ్గా కట్ చేయాలి, ఎందుకంటే మధ్యలో మనకు ఒక సీడ్ ఉంటుంది. సో ఇలా రౌండ్గా కట్ చేసి ట్విస్ట్ చేసి సపరేట్ చేసేయచ్చు. తర్వాత మనం సీడ్ని పక్కకి తీసేయచ్చు. ఒక బౌల్ తీసుకుని అవకాడో లోపల నుంచి మనం స్పూన్తో స్కూప్ చేసుకుంటూ లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని బౌల్లోకి తీసుకోవాలి. నా నుంచి మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇంకా ట్విట్టర్లో ఫాలో చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. నేను స్పూన్ యూజ్ చేసుకుని లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని తీసేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఫోర్క్ యూజ్ చేసుకుని ఇప్పుడు నేను దాన్ని మ్యాష్ చేస్తున్నాను. అవకాడో పల్ప్ మొత్తాన్ని మరీ స్మూత్గా కాకుండా క్రంచీగా ఇలా ముక్కలుగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా అన్నమాట. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలని లేదా జలపినోస్ని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. బాగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిని 1 టీ స్పూన్ లేదా గార్లిక్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకుని కొన్ని యాడ్ చేసుకోవాలి. టమాటోలో సీడ్స్ తీసేసి దాన్ని సన్నగా చాప్ చేసుకుని తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ కొరియాండర్ని కూడా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి కొంచెం మ్యాష్ చేసుకోవచ్చు. మన డిష్ ఇప్పుడు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మీరు నాచోస్తో, బ్రెడ్ స్టిక్స్తో దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఒకసారి నాచోస్తో ట్రై చేస్తాను. చాలా టేస్టీగా, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.